న్యూస్ హైదరాబాద్లో ఓవైపు యువత మత్తుకు చిత్తవుతుంటే మరోవైపు పాత బస్తీలో విద్యార్థుల్లో విపరీత బుద్ధి ఆందోళన కలిగిస్తోంది. హోమోసెక్స్కు అలవాటు పడిన కొందరు విద్యార్థులు లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. సహకరించని వారిపై తీవ్రంగా దాడి చేయడమే కాకుండా హత్యలకు కూడా పాల్పడుతున్నారు. మరోవైపు రోజు రోజుకు యువతలో పెరిగిపోతున్న విపరీత ఆలోచనలు, లైంగిక దాడులతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. మొన్న బార్కాస్లో 10 ఏళ్ల బాలుడిపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి చేసి ఆ తర్వాత హతమార్చిన సంఘటన సంచలనం రేపింది. తాజాగా ఫలక్నుమాలో ఓ ఇంటర్ విద్యార్థి సహకరించలేదని కొందరు విద్యార్థులు అతనిపై తీవ్రంగా దాడి చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. దాడిపై విద్యార్థి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు తీవ్రంగా గాయపడ్డ విద్యార్థి ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. మొన్న బాలుడిపై లైంగిక దాడి చేసి హత్య చేసిన 16 ఏళ్ల బాలుడి విచారణలో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ఆ బాలుడిపై కొన్ని రోజుల క్రితం 4 యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారని పోలీసులు వివరించారు. ఆ తర్వాత తాను 15 మందిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లుగా అంగీకరించాడు. రోజు రోజుకు పాత బస్తీలో కొందరు యువకుల్లో పెరిగిపోతున్న ఈ విపరీత ఆలోచనలపై పోలీసులు దృష్టి పెట్టారు. दोस्त कन जा रहा था तो कुछ लोग मेरे को मारे पकड़ रहे थे. నేను ఫ్రెండ్స్తో కలిసి వెళ్తుండగా కొందరు యువకులు నన్ను పట్టుకున్నారు. నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్లి నాపై లైంగిక దాడికి ప్రయత్నిస్తే ప్రతిఘటించి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించాను. దాంతో ఆ యువకులు నన్ను పట్టుకొని తీవ్రంగా కొట్టారు. మెడపై కత్తితో కోశారు. చేతిపై తలపై బండరాయితో మోదారు. ఆ తర్వాత నేను చనిపోయాను అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. मैं तो मर गया समझ के छोड़ के चले गया. मैं लोगों से भाग के मैं आपको गड़े की तरफ चले गया. वहाँ घर कन जाके एक आंटी को बोला तो उन्होंने उनके भाई के साथ ऑटो में डाल के घर को भेजा मेरे को. టీనేజర్స్ ఈ యొక్క చిల్డ్రన్ క్రైమ్ చాలా ఎక్కువైపోయింది. ముఖ్యంగా హోమోసెక్స్ వాళ్ళు పిల్లల్ని టార్గెట్గా చేసుకుని చిన్న చిన్న పిల్లలతో ఈ యొక్క హోమోసెక్స్ అంటే యానల్ సెక్స్, అన్యాచురల్ సెక్స్ ఇవన్నీ కూడా చేసుకుంటూ ఒక ప్యానిక్ వాతావరణం గురవుతున్నారు. వాళ్ళు విక్టిమైజ్ అవుతున్నారు, వేద వాళ్ళు కూడా విక్టిమ్ చేస్తున్నారు. అదేవిధంగా 2 కేసులు మర్డర్ కూడా చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ తల్లిదండ్రులు చెప్తారనే ఉద్దేశంతో, అంటే మర్డర్ చేయడానికి బ్రూటల్గా మర్డర్ చేయడానికి కూడా వాళ్ళు వెనకాడట్లేదు. సో ఈ యొక్క నేపథ్యంలో మళ్ళీ ఆపరేషన్ చబుత్రా మిషన్ మళ్ళీ ఇంటెన్సిఫై చేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి, కొంతమంది ఫండమెంటలిస్టులు ఒక 10%, 5% ఎప్పుడు కూడా మాకు బ్రేక్లు వేస్తూనే ఉంటారు. పోలీస్కి మంచి పని చేసిన ఎథికల్ పోలీస్ ఉండకూడదు అని అంటారు. బట్ ఇట్ ఇస్ నాట్ ఎథికల్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్. దాని పార్ట్లోనే మేము ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కానీ ఈ ఆపరేషన్ చబుత్రా పెట్టి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. తల్లిదండ్రులు పిలుస్తాం. కేటగిరీ వైజు ఎవరైతే మైనర్లు బళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు చచ్చిపోయి ఎదటోళ్ళని చంపేయడం, 2 ఇట్లా అన్యాచురల్ సెక్స్కి పాల్పడి మర్డర్లు చేయడం, ఒకరినొకరు చంపుకోవడాలు, ఈవ్ టీజింగ్ చేయడం, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకుండా ఉండేందుకు రాత్రిపూట ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు తిరక్కోకుండా ఉండేందుకు ఆపరేషన్ చబుత్రా మిషన్ కంటిన్యూ చేస్తాం. అట్లా అవసరం లేకున్నా పిల్లల చేతికి ఖరీదైన ఫోన్లు ఇస్తున్నారు తల్లిదండ్రులు. చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసింది. 10 ఏళ్ల పిల్లాడు సైతం ఒక్క క్లిక్తో తాను కోరుకున్నది స్మార్ట్ ఫోన్లో చూడగలుగుతున్నాడు. చూడకూడనివి సైతం చూస్తున్నాడు. అశ్లీలత అంటే ఏంటో తెలియని వయసు నుంచే ఆ వైపుకు ఆకర్షితులవుతున్నారు. రెగ్యులర్గా వాళ్ళ బిహేవియర్ మీద ఒక కంట్రోల్ ఉండాలి. రోజు ఎక్కడ పోతున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ బిహేవియర్ ఉంటుంది, వాళ్ళ ఆచరణ ఎట్లా ఉన్నది, ఎవరెవరితో కలుస్తున్నారు, అవి కూడా టీచర్స్ కూడా చూడాలి, తల్లిదండ్రులు కూడా చూడాలి. స్మార్ట్ ఫోన్స్లో పార్న్ సైట్స్కు నియంత్రణ లేకపోవడం, అలానే పిల్లలను కుటుంబంలో ఒంటరిగా వదిలేయడంతోనే కొంతమంది పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారంటున్నారు మానసిక వైద్యులు. చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ చూస్తుంటే, ఈ సమాజంలో చూస్తుంటే ఏజ్ కొంచెం అంటే చిన్నపిల్లలు కూడా అంటే పెద్దవాళ్ళలాగా బిహేవ్ చేసే, అంటే వాళ్ళ ఏజ్ కొంచెం ముందుకు జరిగినట్టే కనపడుతుందండి. ఎందుకంటే చిన్నతనంలోనే వాళ్ళకి అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చాలా చిన్న ఫ్యామిలీస్ అయిపోయాయి కదా. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ లేదు, చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి. మదర్ ఫాదర్ వర్కింగ్ ఉంటారు. వాళ్ళు చిన్నపిల్లలకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువగా ఫ్రెండ్స్తోని ఇన్వాల్వ్ అవ్వడము, లేదంటే ఒంటరిగా ఉండడం, ఇలా
వేరే సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకి చాలా టైం ఉంటుంది వితౌట్ ఫ్యామిలీ మెంబర్స్, అంటే మదర్ ఫాదర్ పర్యవేక్షణలో ఉండరు కాబట్టి వాళ్ళ వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఫ్రెండ్స్ నుంచి తెలియడం కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళ నుంచి తెలియడం కానీ ఇలా జరిగినప్పుడు ఒకసారి చూస్తారు, నెక్స్ట్ టైం కూడా వాళ్ళకి చూడాలి ఇదేదో చూడాలి అని చెప్పేసి అలా అలా రోజు కంటిన్యూ అయిపోయి అదొక ఎడిక్షన్ లెవెల్కి చేరుకుంటుంది. తల్లిదండ్రులు దగ్గరగా పిల్లలను గమనిస్తే ముందుగానే వారిని కాపాడుకోవచ్చు అంటున్నారు వ్యక్తిత్వ వికాస నిపుణులు. అలానే ప్రస్తుతం హడావిడిగా మారిన జీవితంలో తల్లిదండ్రులు పిల్లలతో ఎక్కువ సమయం గడపాలంటున్నారు. అలానే పాత బస్తీలో యువతలో వస్తున్న మార్పుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలంటున్నారు స్థానికులు. जब चबूतरा एक्ट जब चल रहा था, जब ओल्ड सिटी के अंदर, जब बड़ा लोग जो है इसमें डर के मारे जो है यंग बच्चे भी जो है घर के बाहर नहीं निकल रहे थे. పాత బస్తీలో కొందరు యువకుల్లో రోజు రోజుకు పెరిగిపోతున్న విపరీత ధోరణులు ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరి ప్రవర్తనతో యువకులు బయటికి రావడానికి భయపడుతున్నారు. పోలీసులు అధికారులు ఇటువంటి ఘటనలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. యువకులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇవ్వాలి. तो जो है ये बड़ी पुलिस ज़्यादा से ज़्यादा जो अच्छा कर सकती, इसके अंदर जो है चबूतरा एक्ट फिर से स्टार्ट करना चाहिए.